సో వంశీకృష్ణ గారు ఏమంటారు? ఆయన మరి లోపల అంతర్గతంగా ఏమేమి ప్లాన్ చేస్తున్నారో తెలియదు కానీ, లేదంటే మనస్ఫూర్తిగానే ఆ మాటలు చెప్పారో లేదో తెలియదు కానీ, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను, ఇంకా మాట్లాడితే లోకేష్ గారితో నేను పర్సనల్గా మాట్లాడి త్వరలోనే పార్టీ వ్యవహారాల కోసం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలన్న దాంట్లో తన నిర్ణయం కూడా ఉన్నట్లుగా చెప్తున్నాడు. మరి ఈ ప్రత్యేక కమిటీ ఏంటి అంటే, పిఠాపురం అనేది ఒక స్పెషల్ జోన్గా ఏమైనా చూస్తున్నారా? ఎందుకంటే జనరల్గా ఒక ఆయన్ని తీసేస్తే మరొకరిని పెట్టడం ఏదో ఒకటి జరుగుతుంది. అక్కడ అవకాశం లేదు కాబట్టి ప్రత్యేక కమిటీ అనే దాన్ని ఏమన్నా ఏర్పాటు చేస్తున్నారా? సో ఓవరాల్గా పిఠాపురం రాజకీయాల్లో అక్కడ ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితిపై మీ స్టాండ్ ఏంటి? అలాగే మీరు తీసుకున్న ఈ నిర్ణయం ఏ రకంగా కేడర్లో దీన్ని సానుకూలంగా తీసుకునే అవకాశం ఉంది? గుడ్ ఈవినింగ్ సురేష్ గారు. మీకు, రామారావు గారికి, గఫూర్ గారికి, కృష్ణాంజలి నాన్న గారికి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. సిటీ 24/7 వీక్షకులకు కూడా. సార్, ఇప్పుడు ఎస్విఎస్ఎస్ వర్మ గారు తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కట్టుబడి పనిచేసినటువంటి సీనియర్ నాయకులు. ఆయన పార్టీ కోసం వ్యక్తిగతంగా ఎన్నో త్యాగాలు చేశారు. అయితే పిఠాపురంలో కూటమి విజయంలో వర్మ గారి పాత్రని ఎవ్వరు కూడా తగ్గించి చూడలేనటువంటి అంశం. పార్టీ శ్రేణులందరినీ సమన్వయం చేసుకుని కూటమి అభ్యర్థి విజయానికి వర్మ గారు కృషి చేశారు. అయితే ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తొలగింపుగా కాకుండా బాధ్యతల పునర్వ్యవస్థీకరణగా చూడాలి. ఇప్పుడు ఒక రీజనల్ పార్టీలో, అది కూడా 1,00,00,000 మంది సభ్యత్వం ఉన్నటువంటి పెద్ద పార్టీల్లో పరిస్థితుల అనుగుణంగా ఇట్లాంటి మార్పులు చాలా సహజం సురేష్ గారు. వర్మ గారి సేవలను గుర్తించి ఆయనకు రాష్ట్ర స్థాయి పదవి, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మొన్న ఈ మధ్యనే ఆయన 29వ తారీఖు ఏప్రిల్ ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఇది ఆయనపై ఉన్నటువంటి విశ్వాసానికి పార్టీ ఇస్తున్నటువంటి గౌరవం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక కూటమి రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో సమన్వయం కోసం నిర్మాణాత్మక మార్పులు ఖచ్చితంగా అవసరం అవుతాయండి. అదే కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా నాకైతే అనిపిస్తా ఉంది. వర్మ గారు కూడా పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటారని చెప్పడం ఆయన రాజకీయ పరిపక్వతను చూపిస్తా ఉంది. ఇక్కడ ఆయన మెచ్యూరిటీ లెవెల్స్, రాజకీయాల్లో ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ ఏంటో చూపిస్తా ఉంది. వ్యక్తుల కంటే పార్టీ, పార్టీ కంటే ప్రజల ప్రయోజనమే ముఖ్యమని సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముందుకెళ్తాయి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కష్టపడిన నేతలను గ్యారంటీగా గౌరవిస్తారు. ముందు వెనక కొద్దిగా లేట్ అవ్వచ్చు, డెఫినెట్లీ కష్టపడిన కార్యకర్తలను కావచ్చు, నాయకులు కావచ్చు, ఆయన గౌరవిస్తారు. వర్మ గారి రాజకీయ భవిష్యత్తు కూడా పార్టీ పూర్తి ప్రాధాన్యత ఇస్తుందనేటంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ఎవరికి అవమానం చేసే నిర్ణయం కాదు. కూటమి మరింత బలంగా పనిచేయడానికి తీసుకున్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయంలో ఇది ఒక భాగం. ఆయనకి ప్రమోషన్ ఇచ్చారని అనుకోవచ్చు. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లోకి ఆయనకు పిఠాపురం కాన్స్టిట్యున్సీ నుండి రాష్ట్ర స్థాయి నాయకత్వానికి ఆయనకు ప్రమోషన్ ఇచ్చారు. వర్మ గారు లాంటి నాయకులు తెలుగుదేశం పార్టీకి బలమైన ఆస్తి సురేష్ గారు. వారి అనుభవాన్ని పార్టీ భవిష్యత్తులో మరింత ఇంకా ఇంకా ఉపయోగించుకుంటుంది, కానీ ఆయనకి ఇదేం అవమానించినట్లుగా అయితే కాదు. ఇక వైసీపీల నేతలను పక్కన పెట్టే సంస్కృతి తెలుగుదేశం పార్టీలో లేదు. బాధ్యతలు మారవచ్చు, కానీ గౌరవం మాత్రం ఎప్పటికీ అలానే ఉంటుంది వర్మ గారికి, మా అందరిలో కూడా. ఇక పిఠాపురం వంటి సెన్సిటివ్ నియోజకవర్గాల్లో కూటమి ఐక్యతను కాపాడటం అనేది అందరి బాధ్యత. వర్మ గారు కూడా అదే లక్ష్యంతో సహకరించి ఈరోజు చెప్పినటువంటి విషయం. ఇక వర్మ గారు ఇక పార్టీ కోసం పనిచేసే విధానం వల్లే తెలుగుదేశం పార్టీకి ఆ నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఏర్పడింది. ఆ కృషిని ఎప్పటికీ కూడా పార్టీ మర్చిపోదండి. నిజమైన నాయకుడు నా విషయంలో పదవితో కాదు, పార్టీపై నిబద్ధతతోనే గుర్తింపు పొందుతాడు. అయితే ఇది మా వర్షన్. ఏదైతే జరిగిందో పిఠాపురంలో ఈరోజు జరిగినటువంటి విషయం మేము తొలగింపుగా కాకుండా పార్టీ నిర్మాణాత్మక భవిష్యత్తు కార్యాచరణగా, ఇది పునర్వ్యవస్థీకరణగా మేమైతే ఆలోచించుకుంటా ఉన్నాం. సరే, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మమ్మల్ని, మా అధినేత చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా విమర్శించాలి కాబట్టి కొన్ని సామెతలతోటి చంద్రబాబు నాయుడు గారి గురించి అవటం జరిగింది. బొట్ల రామారావు గారు ఏరు దాటినాక తెప్ప తగలేయటం అనేది ఈయన బొట్ల రామారావు గారు చెప్పినటువంటి సామెత. అలా చూసుకుంటా పోతే సురేష్ గారు, తెలుగులో ఉన్నటువంటి సామెతలన్నింటినీ లింక్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పొచ్చు. తెలుగులో ఉన్న ఎటకారపు సామెతలు అన్నీ లింక్ చేసి ఇక జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పొచ్చు. ఇక వాళ్ళది వాళ్ళు చూసుకోకుండా ఏరు దాటినాక తెప్ప తగలేయటం, వాళ్ళు ఒకటంటే మేము అందంటాం. ఇక రాజకీయాలు మాట్లాడుకోవాల్సిన టైము, విమర్శించుకోవాల్సిన టైం కాదు కాబట్టి ఆయన ఒకటంటే మేము 100 అనగలం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఏరు దాటినాక తెప్ప తగిలేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి, అది అలవాటు అని అంటా ఉన్నారు. తమరు చేసింది ఏంటి? పాపం కాలికి బలపం తిరుక్కుని తిరిగింది షర్మిల గారు. ఏం చేశారు?
ఏరు దాటినాక తెప్ప తగలేశారు కదా. ఇక ప్రతి సామెతకి మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అనే ఒక సామెత ఉంటుంది. దానిలో ఏం చెప్పొచ్చు అంటే, ఈడ ఏడవలేరు, ఈడ జెడ్పీటీసీ ఎన్నికలు ఏడవలేరు, తమిళనాడులో ఒక రాజకీయ పార్టీ గెలుపుకి దోహదపడ్డారట. ఇట్లాంటి సామెతలు బొట్ల రామారావు గారు ఒకటి చెబితే నేను 150 చెప్తా. కాబట్టి అది సొల్యూషన్ ఇవ్వదు. ఈ రోజు ఏంటంటే మా పార్టీలో జరిగినటువంటి ఒక అంతర్గత వ్యవహారం, అది మా పార్టీ చూసుకుంటది. అంతెందుకు సార్, పొన్నూరు నియోజకవర్గం నాది. రావి వెంకటరమణ అని 2014లో పోటీ చేసి ఆయన లిక్కర్ కానీ ఏదైనా కానీ చాలా కేసులు ఎదుర్కొన్నారు గతంలో. ఆస్తులు కూడా చాలా పోగొట్టుకున్నారు. ఆయన ఓడిపోయినా కానీ 2014 నుండి 2019 వరకు ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ప్రతిరోజు అందుబాటులో ఉన్నారు ప్రజలకి. 2019లో రేపు నామినేషన్ లాస్ట్ డే అనగా ఆయనకి ఈరోజు సీటు మార్చేసి కిలార్ రోసే గారికి ఇచ్చారు. ప్రతి రాజకీయ పార్టీలో ఇట్లాంటివి చాలా సర్వసాధారణం. కానీ ఏంటంటే పిఠాపురం నియోజకవర్గం అనేది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి ఇది కొంచెం ప్రాధాన్యత సంతరించుకుంది. నేనేమంటా ఉన్నానంటే, ఇది మా పార్టీ అంతర్గత వ్యవహారం, మేము తేల్చుకుంటాం, మా వర్మ గారికి మేము గౌరవం ఇచ్చుకుంటాం. ఇట్లాంటి ఈ సామెతలు ఇవన్నీ చెప్తే మాత్రం మేము ఇంకా 100కి 200 చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను సురేష్ గారు.